ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈరోజు మన కొరకు దేవుని మాట. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలెను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. మనుషుల జ్ఞానం ఎంత ఉన్నతమైనదైనా అది పరిమితమైనది. ఒక సమస్య రాగానే ఆ జ్ఞానం నిలవదు, కానీ దేవుని శక్తి మనల్ని రక్షిస్తుంది, బలపరుస్తుంది, నిలబెడుతుంది. అపోస్తలుడైన పౌలు తన బోధనలలో గ్రీకుల తాత్విక వాదనలు, యూదుల చట్టపరమైన జ్ఞానము మీద ఆధారపడలేదు. ఎందుకంటే మానవ జ్ఞానం పరిమితమైనది, అహంకారాన్ని కలిగిస్తుంది. అందుకే ఆయన పరిశుద్ధాత్మ శక్తిని ఆధారం చేసుకున్నాడు. నేటి విశ్వాసిగా మనం కూడా ఈ ప్రశ్న వేసుకోవాలి: నా విశ్వాసం మనుషుల జ్ఞానం మీదనా లేక దేవుని శక్తి మీదనా? మన విశ్వాసం మనుషుల జ్ఞానం మీద ఆధారపడితే అది గాలిలో ఊగే గడ్డి వంటిది. దేవుని శక్తి మీద నిలబడితే అది రాతి మీద కట్టబడిన ఇల్లు వంటిది. జ్ఞానం మనస్సును ఆకట్టుకుంటుంది. జ్ఞానం వాక్యాన్ని వివరించగలదు, కానీ జీవితాన్ని మార్చలేదు. నేటి క్రైస్తవ లోకంలో చాలా బోధలు జ్ఞాన ప్రదర్శన, వాక్చాతుర్యం మీద ఆధారపడుతున్నాయి. కానీ విశ్వాసులను బలపరిచేది వాక్చాతుర్యం కాదు, పరిశుద్ధాత్మ శక్తి. జ్ఞానం, వాక్చాతుర్యం తాత్కాలికంగా ప్రభావితం చేస్తాయి, కానీ ఆత్మశక్తి శాశ్వత మార్పును కలిగిస్తుంది. జ్ఞానం మనల్ని ఉప్పొంగజేస్తుంది, దేవుని శక్తి మనల్ని ఉజ్జీవపరుస్తుంది. దేవుని శక్తి పాపంపై విజయాన్నిస్తుంది, శత్రువుపై, భయంపై, దుఃఖంపై జయమిస్తుంది. ఆ శక్తి మనలో నూతన క్రియను జరిగిస్తుంది. ప్రతిదినం వాక్యాన్ని ధ్యానించి దానిని ఆచరించినప్పుడు మన విశ్వాసం జ్ఞానంపై కాదు, దేవుని శక్తిపై నిలుస్తుంది. నేటి కాలంలో జ్ఞానం, టెక్నాలజీ, లోకపు తర్కం ఎంతో వేగంగా పెరుగుతున్నాయి, కానీ ఇవి మన విశ్వాసాన్ని నిలబెట్టలేవు. మన విశ్వాసం ఎప్పటికీ మనుషుల జ్ఞానం, తత్వవేత్తల తర్కం, లోకపు వాక్చాతుర్యం మీద కాకుండా జీవము గల దేవుని శక్తి మీద ఆధారపడి ఉండాలి. ఒక విశ్వాసి ప్రతి నిర్ణయంలో, ప్రతి సమస్యలో, ప్రతి పరీక్షలో నేను నా జ్ఞానాన్ని ఆధారం చేసుకుంటున్నానా లేక దేవుని శక్తి మీద ఆధారపడుతున్నానా అని ఆలోచించాలి. ప్రతి ఒక్క విశ్వాసి పరిశుద్ధాత్మ శక్తితో నడవాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ శక్తి మనకు శక్తిని, విజయాన్ని ఇస్తుంది. మన విశ్వాసం దేవుని శక్తిపై నిలిస్తే అది పరీక్షల్లో కదలదు, భయాలలో కూలిపోదు, శత్రువు ముందు ఓడిపోదు, శాశ్వత జీవం వైపు మనల్ని నడిపిస్తుంది. నేటి దినాలలో మన విశ్వాసం మనుషుల జ్ఞానంపై కాదు, క్రీస్తు శక్తిపై ఆధారపడి ఉండాలి. ఆ శక్తే మనకు రక్షణ, మనకు బలం, మనకు విజయం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్. ఈ వాక్యము, ఈ మాటలు మీకు దీవెనకరంగా ఉంటే మీ మిత్రులకు వీటిని షేర్ చేయండి.